నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ఈ మీరు మధ్య బాగున్నారా? కాలంలో నేను చాలా బాగున్నాను. ఓకే. ఈ మధ్య కాలంలో టైం అనేది డెఫినెట్ గా మారిందేమో అని చెప్పేసి అనుకుంటున్నా, ఏమంటారు? మారింది మేడం కొద్దిగా. మా సార్ గారిని కలిశాను కదా, మా దేవుణ్ణి. ఉమ్. మా దేవుణ్ణి కలిసిన తర్వాత కొద్దిగా మారింది మేడం. ఎక్కడో ఊర్లో అంటే కూరగాయల వ్యాపారం చేసుకునే మీరు, సో తర్వాత ఒక స్వీట్ పాలకోవా బిజినెస్ చేసుకుంటూ మొత్తానికి ఒక లైఫ్ స్టైల్లో మీరు ఉన్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గడుపుతున్న మీరు సడన్ గా చూస్తే స్క్రీన్ మీద ప్రత్యక్షం అయ్యి అసలు ఆ డాన్స్లు ఏంటి, ఆ గ్రేస్ ఏంటి, ఎలా అసలు ఎంత పాసిబుల్ ఎలాగా? అది చిన్నప్పటి నుంచి అలవాటు మేడం నాకు. ఓకే. చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే బలి పిచ్చి. డ్యాన్స్ వేస్తూనే నేను చిరంజీవి గారి సార్ గారి సినిమాలు రావడం, ఆయన సినిమాలు 1కి 10 సార్లు చూడడం, నాకు ఎక్కువ ఆయన స్టెప్పులు వేయడం ఎక్కువ. ఎస్పెషల్లీ చిరంజీవి గారి స్టెప్స్ కాకుండా మీరు మిగతా స్టెప్స్ ఎందుకు అంత కాన్సన్ట్రేట్ చేయరు? అంటే మేడం ఆయన స్టెప్ ఆ గ్రేస్ వేరు మేడం. ఆయన ఓకే అడుగు పెడితే చాలు, స్టెప్ అట్లా ఒక మూమెంట్ చూపిస్తే చాలు మేడం. నాకు తెలిసి చిరంజీవి గారు కూడా కొన్ని సాంగ్స్ చేసి ఆ సాంగ్ డాన్స్ మర్చిపోయి ఉండొచ్చు. అవును మేడం. అప్పుడు ఎప్పుడో చేసిన సాంగ్స్. కానీ మీరేం చేశారంటే ఆ సాంగ్స్ అన్నిటిని మళ్ళీ ఆయనకి గుర్తు చేసి ఆయన మెమరీస్ ఆయనకి గుర్తు చేసినట్టు అయింది. అవును మేడం. సార్ గారే అడిగారు మేడం నన్ను. అవునా? ఏమడిగారు? మురళి గారు, మేము ఎప్పుడూ చేసాం సాంగ్స్, అదే మేము మర్చిపోయినాం, మీరు గుర్తు పెట్టుకుని అంత బాగా చేశారు, ఏంటి మీ ఎనర్జీ, అంత ఎనర్జీ అని అడిగారు మేడం. ఎనర్జీ అంటే అసలు నేను నేను మిమ్మల్ని రాగానే అడగాలనుకున్న ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతా. చెప్పండి మేడం. సార్, ఇప్పుడు 50+ మీరు 54 సంవత్సరాలు. 55 పడుతుంది. ఓకే. అయితే ఒక హీరో డాన్స్ చేశారు ఏజ్ లో అంటే వాళ్ళ డైట్ వేరు, వాళ్ళ ఎక్సర్సైజెస్ వేరు, వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ వేరు. కానీ మీరు వచ్చేసరికి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఈ ప్రోటీన్ షేక్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఆ ఫిట్నెస్ లెవెల్స్ అనేది ఒక హీరోలో మెయింటైన్ చేయడం అది ఈజీ కాదు. అసలు మీకు ఆ గ్రేస్ ఎలాగా? ఒక హీరో కంటే నేను ఎక్కడ తక్కువ కాదు అన్న రేంజ్ లో ఆ స్టెప్స్ వేస్తేనే మీరు స్క్రీన్ మీద మేమందరం అలా మిమ్మల్ని చూస్తూ ఆగిపోయాం అనమాట. ఏంటి అసలు మీ ఫుడ్ సీక్రెట్స్? మేడం, ఫుడ్ అంటే మేమేం ఎక్కువగా ఈ మసాలా ఐటాలు ఇలాంటివి తినము మేడం. తెల్లవారితో రాగి గంజి తాగుతాను. రాగి గంజి లేకుంటే రాత్రి అన్నం మిగిలింటే ఆ అన్నం పెరుగు పోసుకొని కలిపి బాగా చల్లగా తాగుతాను. అన్నాన్ని వేస్ట్ చేయకూడదు. చద్దన్నాన్ని చక్కగా పెరుగేసుకొని కలిపి వేసుకొని మజ్జిగన్నం తింటాను. మధ్యాహ్నం పూట సంగటి ముద్దలు తింటాను మేడం. ఇంకా సాయంత్రం పూట ఏమిటంటే ఈవినింగ్ టైంలో ఆయిల్ లేకుండా చపాతి. అది ఆ చపాతి మైదా పిండితో చేసింది కాదు, గోధుమ పిండితో చేసిన చపాతి. ఎక్కడైనా హోటల్కి వెళ్ళినా కదా మైదా పిండి చపాతి వద్దనేస్తాను, గోధుమ పిండి చేసినది తింటాను మేడం. పుల్కాలాగా ఎక్కువగా నేను తినేది అదే మేడం. సో మొత్తానికి రాయలసీమ బిడ్డ కాబట్టి రాగి సంగటి తిని పెంచిన బాడీ అన్నమాట ఇది. సో మొదటి నుంచి కష్టపడ్డ తత్వం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా బాడీకి ఆ పట్టు అనేది వచ్చేస్తూ ఉంటది. సో కష్టమే ఇదంతా నేర్పించింది అనుకోవచ్చు. సో ఈ గ్రేస్ అంతా రావడానికి మొదటి నుంచి పడిన కష్టం, ఈ ఫుడ్ రెండు హెల్ప్ చేసాయి మీకు. ఫుడ్ నాకు ఇప్పటికీ ఇంత రావడానికి ఇంకా కారణం మా దేవుడు చిరంజీవి గారు. అయినా మేడం నాకు స్ఫూర్తి, నాకు ఇంత మీ ఎదురుగా కూర్చొని మాట్లాడడానికి కారణం ఆయన మేడం. ఆయన స్ఫూర్తి వెళ్ళింది నాకు ఏది జరగదు. ఏంటి అసలు ఫస్ట్ చిరంజీవి గారి దగ్గర కంటే మేము చూసాము మిమ్మల్ని ఒక ప్రోగ్రామ్ లో, నాగబాబు గారు అడిగారు కలిసారా చిరంజీవి గారిని అని. కలవలేదు సార్, ఇప్పటిదాకా అవకాశం రాలేదు, వెయిట్ చేస్తున్నానంటే ఆయన కల్పిస్తానని ప్రామిస్ చేశారు. వితిన్ 2 weeks లో ఆయన మిమ్మల్ని కల్పించారని నాకు తెలిసింది. మేడం అసలు ఇంత తొందరగా కల్పిస్తారని నేను ఊహించుకోలేదు. షూటింగ్లు ఉన్నాయి, వాళ్ళకి టైం కుదరదు, నెలలు పట్టచ్చు లేదా సంవత్సరాలు పట్టచ్చు, సరేలే చూద్దాం అట్టని నేను అలా ఆలోచిస్తూ ఉన్నాను. 10 నాగబాబు సార్ గారు చెప్పి 10 రోజులకే నాకు ఫోన్ వచ్చింది మేడం. 10 రోజుల్లో కలిసారు. ఆది సార్ గారు ఫోన్ చేశారు, మురళీ బాబాయ్ ఎక్కడున్నారని. సార్ చెప్పండి సార్ అన్న, మీరు బయలుదేరి రావాలి, వస్తున్నాం సార్. రాగానే ఆది సార్ గారు, మన డైరెక్టర్ మణికంఠ సార్, నాకు అవకాశం ఇచ్చిన అభి మాస్టర్ గారు, ముగ్గురు నన్ను పిలుచుకెళ్ళారు.
అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ మన శంకర వరప్రసాద్. అక్కడికి మేము వెళ్తున్నాం. ఆది సార్ గారు ముందు వెళ్ళారు, చిరంజీవి సార్ గారు ముందు నుంచి షూటింగ్ నుంచి అట్లా వచ్చారు. ఆది సార్ గారు వెళ్ళి దండం పెట్టారు. నేను వెళ్ళి దండం కాదు, కాళ్ళపైన పడిపోయాను మేడం. ఏడుస్తూనే ఉండిపోయాను, వదలలేదు. ఏం మేడం, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఎలా ఉంటది మేడం, చూడండి చూస్తే ఎలా ఉంటాయి, అర్థమవుతుంది మీ కళ్ళల్లో ఆ ఎక్సైట్మెంట్ తెలుసు, ఆ కళ్ళలో నీళ్లు, ఆ ఏడుపు లేదు మేడం. ఆది సార్ గారు చెప్పారు, మరి సార్ మురళి గారు మీరేనా అనేలోపు నేను కాళ్ళపైన పడి ఏడుస్తుంటే, మురళి గారు లేవండి, ఎందుకు ఏడుస్తున్నారు, లేవండి 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 చెప్తున్నారు. బా నాకైతే చాలా ఇంకా ఈ జీవిత ధన్యం. ఎన్ని సంవత్సరాలుగా నేను కళలో ఊహించినది ఏదిరంటే మా దేవుణ్ణి కలవడం. జనరల్ గా చిరంజీవి గారిని ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఆయన హెల్ప్ గురించి అందరికి తెలిసిందే, హెల్పింగ్ నేచర్ గురించి. అట్ ది సేమ్ టైం అభిమానుల్ని ఆయన ఒక దేవుళ్ళలా చూస్తారు. దేవుడు అమాయకుడు మేడం, ఆయన నిజంగా మేడం. ఆయన చూపుల్లోనే తెలుస్తుంది మేడం అమాయకత్వం ఏమిరా అనేది. ఆయన చూపులు, ఆయన చూడడం, ఆయన మాటలు, ప్రేమతో మాట్లాడడం ఎంత బాగా, అబ్బాబ్బా అంత అమాయకత్వం, చాలా అమాయకుడు మేడం నిజంగా. సరే, ఏం మాట్లాడుకున్నారు ఫస్ట్ మీ ఇద్దరు కలుసుకున్నప్పుడు? వెళ్ళంగానే పిలుచుకెళ్ళారు. డైనింగ్ టేబుల్, పెద్ద డైనింగ్ టేబుల్ మేడం, కూర్చోబెట్టారు. ఇలాగే కూర్చోబెట్టి పక్కన కూర్చోబెట్టారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. అసలు అనిల్ రావిపూడి గారు డైరెక్టర్ ఆయనే నాకు తెలియదు, కానీ ఆలోచన ఉంది అయినా కాదా. చాలా పెద్ద డైరెక్టర్. కూర్చున్నారు ఆది గారు, అభి మాస్టరు, ఈ పక్క ఇతరులు వచ్చి కూర్చున్నారు, మాట్లాడినారు. అవును మురళి గారు, మీరు ఎప్పటి నుంచి డ్యాన్స్ చేస్తున్నారన్నారు. సార్ చిన్నప్పటి నుంచి డ్యాన్స్ సార్, డ్రమ్స్ పైన డ్యాన్స్ నేర్చుకున్నాను. మీ సినిమాలు వచ్చినప్పటి నుంచి మీ సినిమాలు చూడడము, 1-10 సార్లు చూడడం, ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవడం, ఇట్లా అలవాటు పడి మీ సినిమాలు ఒక్కటి నేను వదలను సార్. మీ సినిమాలు చూసి నేను డ్యాన్స్ నేర్చుకుని, మీరంటే నాకు ప్రాణం సార్. ఏడుస్తున్నాను మేడం. ఏడుస్తుంటే ఆయన ఎందుకు ఏడుస్తున్నావు ఏడవద్దు, చక్కగా ఒక కాఫీ తాగి 2 గంటలు ఆయనతో కూర్చొని, ఆయన హాస్పిటాలిటీ, ఆయన ఆతిథ్యం స్వీకరించి భోజనం చేశారా కలిసి ఇద్దరు? కాఫీ తాగాము. సార్ గారు అప్పుడే లేచి మళ్ళీ షూట్ ఉండింది, భోజనాలంతా తెప్పించేసారు. మమ్మల్ని సపరేట్ గా రూమ్ తీసుకెళ్లి కూర్చోపెట్టి బాగా భోజనాలు తినిన తర్వాతే మమ్మల్ని పంపించారు. సార్ చెప్పేసి వెళ్ళారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.